ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అందరూ చక్కగా ప్రభు మాటలు విందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ఒకసారి చదవండి. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. సంఘాన్ని ప్రభు పిల్లలకు పోల్చి మాట్లాడుతూ ఉంటున్నారు. ఈ యొక్క గ్రంథములో గమనించాలి. ఏమంటున్నాడంటే, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆమేన్. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన గొప్పవాడు కనుక ఆయన బిడ్డలు కూడా గొప్పవారుగా ఉండాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్పవాడై ఉన్నాడు, మనం కూడా గొప్పవారుగా ఉండాలని. ఆయన గొప్పవాడు అని మనం చూస్తున్నాం. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన గొప్పవాడై ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనం కూడా గొప్పవారై ఉండాలనే ఆశ కలిగి ఉన్నారట. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను యెహోవా మాట్లాడుచున్నాడు అని అంటాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూడండి, ప్రభు మనల్ని గొప్పవారుగా చేయాలనే ప్రభు ఆశ కలిగి ఉన్నారు. అయితే దేవుని మీద తిరగబట్టడం వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, ఆ దీవెన పోగొట్టుకుంటున్నారు. మనం గొప్పవారుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. గొప్పవారుగా ఉండాల్సినటువంటి ఆ యొక్క స్థాయి, ఆ స్థితిని, ఆ దీవెన మనం పోగొట్టుకుంటున్నాం అన్నమాట. ఆ దీవెన మనం పోగొట్టుకుంటున్నాం. అయితే దేవుని మీద చాలామంది తిరుగుబడి దేవుని దీవెన పోగొట్టుకుంటున్నారు. పిల్లలు పెంచి గొప్పవారుగా ఆయన చేస్తున్నాడట. మనందరినీ గొప్పవారుగా చేయాలనే ఆశ. కానీ మనమే ఒక్కోసారి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి, తిరుగుబాటు చేసి, దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం మన జీవితాల్లో చూడలేకపోతున్నాం, గొప్పవారుగా మార్చబడలేకపోతున్నాం. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో మనం సరిచేసుకొని మనం గొప్పవారుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆ దీవెనకు పాత్రులుగా మనం మార్చబడాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ జాతిని విడిచిపెట్టు, అన్ని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళు అని అన్నాడు. అలాగనే అబ్రహాం దేవుడు మాటకు లోబడి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, అబ్రహాం అట దేవుడు మాటకు లోబడిన వాడై విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. విగ్రహారాధన చేసేవాడు ఇదివరకు అబ్రహాం. బొమ్మలు అమ్ముకుంటూ ఉండేవాడు అబ్రహాం. ఏమండి, అలాంటి స్థితిలో ఉన్న అబ్రహామును దేవుడు పిలిచాడు. బంధువులు, లోక మర్యాదలు, ఆచారాలు, పద్ధతులన్నీ పాటిస్తూ, అన్నీ అనుసరిస్తూ, వాడన్ని సేవిస్తూ ఉండేటువంటి అబ్రహాం తన భార్య, లోతు, ఇంకా కొంతమంది ఆ దేశాన్ని విడిచిపెట్టి, ఆ కల్దీల దేశాన్ని విడిచిపెట్టి, ఆ విగ్రహారాధన సంబంధమైన పట్టణాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశానికి దేవుడు మాటకు లోబడి వచ్చేసారు. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నువ్వు నా మాటకు లోబడి వచ్చావు కనుక నేను నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేసి నేను దీవిస్తాను. నిన్ను దీవించేవారు దీవించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారు. నేను గొప్ప జనంగా నేను చేసి ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఇక్కడ ఉన్నటువంటి నీ జీవితంలో కూడా యేసయ్య మాటను వినగలిగితే, దేవుని మాటిని అమ్మా, దేవుని మాటిని, దేవునికి ఇష్టం కాని ప్రతి క్రియలు, దేవునికి ఇష్టం కాని ప్రతి కార్యాలు మనం విడిచిపెట్టగలిగితే, ప్రభు మన పక్షంగా ఉండి మనల్ని కూడా ఆయన పైన కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం. ఉన్నతంగా మనల్ని కూడా గణపరిచి గొప్పవారిగా ఆయన చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఆయనకి లోబడిన బిడ్డలంగా మనం ఉండాలి. ఆయనకి విధేయులుగా మనం ఉండాలి. ఆయన మాట మనం విని ఆ ప్రకారం నడిచేవారుగా ఉండాలి. విడిచిపెట్టేశాడు అబ్రహాం. ఏం విడిచిపెట్టాడు చెప్పండి? లోకమును, లోక మర్యాదలు, ఆచారాలు, ఆ పద్ధతులు, ఆ విగ్రహారాధన, పూజలు, పురస్కారాలు అన్నీ విడిచిపెట్టేసి అబ్రహాం దేవుడికి లోబడ్డాడు. ఆమేన్. దేవుడు లోబడి వచ్చేసాడు. అందుకని దేవుడు అబ్రహామును ఏం చేశాడు? దేవుడు గొప్పవాడిగా, ఘనమైన వాడిగా దేవుడు దీవించాడు. వెండి బంగారాలు ఇచ్చాడు, దాసదాసీలను ఇచ్చాడు, అన్నీ ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. సకలము ఇచ్చి ఆశీర్వదించాడు, ఘనపరిచాడు. నిజంగా ఇక్కడ నీవెవరైనా సరే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటకు లోబడి విడిచిపెట్టవలసి నేను విడిచిపెట్టగలిగితే, నా దేవుడు నీ పక్షంగా ఉండి నిన్ను కూడా గొప్ప జనంగా, గొప్పవారిగా దేవుడిని ఆశీర్వదిస్తారు. ఇంకా బంధుప్రీతి అవండి, వాళ్ళు అనుసరించే పనులు, వాళ్ళు చేసే కార్యాలు మనం చేస్తూ జీవించడం కాదు. బంధువులను ప్రేమించండి, మీ తోటి వాళ్ళందరూ ప్రేమించండి, మంచిదే. కానీ వారు చేసే క్రియలు, వాళ్ళు చేసే పనులు మనం చేయకూడదు. ఆమేన్. ఎందుకంటే అబ్రహాము అలాగనే బంధువులను విడిచిపెట్టాడు, ఆ దేశాన్ని విడిచిపెట్టాడు, అక్కడ వాళ్ళ మర్యాదలు, వాళ్ళ పనులు, వాళ్ళ కార్యాలన్నీ విడిచిపెట్టాడు, దేవుడికి లోబడి వచ్చేసాడు. దేవుడు ఆశీర్వదించారు. అలాగనే నీవు కూడా దేవునికి వ్యతిరేకమైన విడిచిపెట్టి దేవునికి లోబడి ఆయన దగ్గరకు వచ్చావు కనుక, నా దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు, నిన్ను వదిలిపెట్టడు, నిన్ను కూడా ఘనంగా ఆశీర్వదించి ఉన్నతమైన స్థానములో కూర్చోబెడతాడు. ఆమేన్. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాడు. బైబిల్లో యోబు సంగతి మనం చూస్తాం. రెండో విషయం రాసుకోండి, ఎవరిని దేవుడు గొప్పవారిగా మారుస్తాడు తెలుసా? రెండవది రాసుకోండి. ఒకటి, దేవుని మాట వినేవారు గొప్పవారుగా మార్చబడుతున్నారు. రెండవది, ఒకటి దేవునికి లోబడి విడిచిపెట్టవలసిన మనం విడిచిపెట్టేసి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ గొప్పవారిగా యేసయ్య దీవిస్తారు. రెండవదిగా యోబట 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, యోబు గ్రంథంలో ఊజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థంగా ఉన్నాడు, న్యాయంగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అందుకని దేవుడు ఎలా ఆశీర్వదించాడు ఆ బిడ్డని ఇప్పుడు చూడండి. అతనికి 7 కుమారులు, 7 3 కుమార్తెలను కలిగి 3 కుమార్తెలు ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలను, 7,000 గొర్రెలు ఉన్నాయి. 3,000 ఒంటెలను, 3,000 ఒంటెలు ఉన్నాయి. 500 జతల ఎడ్లను, 500 జతల ఎడ్లు ఉన్నాయి. 500 ఆడగాడిదలను, 500 ఆడగాడిదలు కలిగి ఉన్నాడు. బహుమంది పనోళ్ళు ఉన్నారు. అతనికి ఆసక్తిగా ఉండెను గనుక, అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో, తూర్పు దిక్కునున్న జనులందరిలో అతడే గొప్పవాడై ఉండెను. అతని కుమారులందరూ చూసారా? అతడే తూర్పు దిక్కు జనులందరిలో అతడే ఎలా ఉన్నాడట? గొప్పవాడుగా ఉన్నాడట. హల్లెలూయా. ఎందుకు దేవుడు అతన్ని ఘనంగా ఆశీర్వదించాడు? అంత గొప్పవాడిగా అతను అంత స్థాయిలో ఎందుకు నిలబెట్టాడో తెలుసా? యథార్థంగా ఉన్నాడట. చెప్పండి, అందరూ చెప్పాలి. యథార్థవంతుల్ని దేవుడు ఏ మేలు చేయక మానడు. నువ్వు యథార్థంగా ఉండగలిగితే నీ జీవితంలో ఆయన ఏ మేలు చేయక మానడు. తప్పకుండా ఆయన మేలు నీ జీవితంలో చూడగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే నీ యథార్థత నీ జీవితంలో కార్యాన్ని చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నీ నమ్మకత్వం, నీ యథార్థత, నీ న్యాయమైనటువంటి నీ యొక్క జీవితం నడవడి నిన్ను ఆశీర్వదిస్తుంది. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు యోబు. ఆమేన్. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి
ఉన్నటువంటి వారు చెడుతనమును అసహించుకుంటారు. చెప్పండి, ఏమి చెడుతనమును అసహించుకుంటారు. ఏంటి చెడుతనం? ఏంటి చెడుతనం? మార్కు సువార్త 7:21లో రాయబడి ఉంది చెడుతనం అంటే ఏంటో. దురాలోచనలు, జారత్వము, దొంగతనములు. చదవండి బ్రదర్, మార్కు సువార్త 7:21 చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారములు, మత్సరములు, దేవదూషణ, అహంభావం, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ అంటే ఇవన్నీ ఏంటంట? చెప్పండి అందరూ. చెడ్డవి. యోబు ఎలాంటి వాడట? భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించును. ఈ చెడుతనం అంటే ఎన్ని లక్షణాలన్నీ చెడుతనం సంబంధించినవే. ఏంటి? దురాలోచనలు కదా. ఏంటండి? దురాలోచన. తర్వాత ఏంటంట? జారత్వములు, తర్వాత దొంగతనం, తర్వాత నరహత్యలు. 13 రాయబడ్డాయి అక్కడ. నరహత్యలు, తర్వాత విచారములు, తర్వాత లోభములు, తర్వాత చెడుతనం, తర్వాత కృత్రిమాలు, కామవికారాలు, మత్సరం, అసూయ, దేవుని దూషించే తత్వం, అహంభావం అంటే గర్వం లాంటి స్వభావం, అది అవివేకం. ఇవన్నీ కూడా చెడ్డవే. వీటన్నిటిని కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విసర్జిస్తున్నాడు, అసహించుకున్నాడు. భయభక్తులు కలిగి యోబు. ఆమేన్. భయభక్తులు కలిగి ఎన్ని అసహించుకుంటున్నాడు. పరిశుద్ధంగా దేవుడి కొరకు బ్రతుకుతూ యథార్థంగా ఉంటున్నాడు కనుక దేవుడు ఏం చేశాడట? తూర్పు దిక్కున్న జనులందరిలో అతన్ని గొప్పోడుగా చేశాడు. హల్లెలూయా. నిన్ను కూడా నా దేవుడు ఎప్పుడైతే యథార్థంగా ఉంటావో, న్యాయంగా ఉంటావో, భయభక్తులు కలిగి ఉంటావో, చెడుతనమును అసహించుకుంటావో, నిన్ను కూడా యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? యోబును గణపరిచేది గొప్పవాడిగా చేసిన దేవుడు నిన్ను గొప్పవాడిగా చేయడా? ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు శరీరం, ప్రభు రక్తంలో మనం చేయి వేయబోతున్న మనలో కూడా చెడుతనం అసహించుకొని పరిశుద్ధంగా మనం ప్రభు బలలో మనం చేయి వేయాలి. అది ఆశీర్వాదంగా, అది దీవెనగా మనకు మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అదండి. రెండవదిగా యోబులో ఉన్నటువంటి ఆ యొక్క మంచి లక్షణాలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు ప్రభు మనల్ని కూడా గొప్పవారిగా ప్రభు మారుస్తారు. చూడండి, నెంబర్ 3, మూడో విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 12:42. మత్తయి సువార్త 12:42లో ఒక మాట మనం చూస్తాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. భూమి యొక్క అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు సొలొమోను గొప్పోడయ్యాడు. ఎలా గొప్పోడయ్యాడు? దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఏం కావాలని? జ్ఞానం కావాలని. ఆమేన్. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు విశేషమైన జ్ఞానం ఇచ్చాడు. అతని జ్ఞానాన్ని పరిశీలించడానికి వేరే దేశపు రాణి ఏం చేసిందంట? వచ్చి ఆయన జ్ఞానాన్ని, ఆయన జ్ఞానపు మాటలు విచారించిందంట. ప్రైజ్ ది లార్డ్. చూసారా? అంతగా దేవుడు ఆశీర్వదించాడు సొలొమోన్ని. అంత జ్ఞానంతో ప్రభు నింపాడు. మహాజ్ఞానిగా మార్చబడ్డాడు. గొప్పవాడిగా దేవుడు సొలొమోన్ను దీవించాడు. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని పొందుకుంటారో వారు గొప్పవారుగా మార్చబడతారు. దేవుని యొద్ద నుండి జ్ఞానాన్ని పొందుకునేవారు గొప్పవారుగా మార్చబడతారు. చాలామందికి ఈలోక జ్ఞానం ఉంటుంది, ఈలోక సంబంధమైన జ్ఞానాలు ఉంటున్నాయి, కానీ దేవుడి జ్ఞానం ఉండలేదు. దేవుని జ్ఞానం కలిగిన వారు గొప్పవారుగా మార్చబడతారు. ఆమేనండి. చెప్పండి. ఈలోక జ్ఞానం కాదు. ఏ జ్ఞానం కావాలి మనకి? పైనుంచి దిగొచ్చే పరలోక జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది? గొప్పవారుగా మారుస్తుంది. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి మనం. ఆ జ్ఞానం సంపాదించుకోవాలి. అడిగిన వారికి దేవుడు తప్పకుండా ఆ జ్ఞానాన్ని ఇస్తాడు.
ఆ జ్ఞానం పైనుంచి దిగొచ్చే జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఆ జ్ఞానం పవిత్రమైనది. ఆ జ్ఞానం కలిగిన వారు లోబడతారు. యాకోబు పత్రికలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, 3వ అధ్యాయము యాకోబు పత్రిక 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతం లేని, వేషధారణ లేనిది అయి ఉండెను. చూసారా? దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఇలా ఉంటారు. ఆమేన్ చెప్పండి. ఎలా ఉంటారండి? పవిత్రంగా ఉంటారు. చెప్పండి, పవిత్రం. తర్వాత సమాధానంగా ఉంటారు. అందరూ చెప్పండి, సమాధానంగా ఉంటారు. ఆ తర్వాత మృదువైనది. చెప్పండి, మృదువుగా ఉంటారు. కఠినంగా ఉండరు, కరుగ్గా ఉండరు, గర్వంగా ఉండరు, మృదువుగా ఉంటారు. సులభంగా లోబడేవారుగా ఉంటారు. ఎలా ఉంటారండి? సులభంగా లోబడేవారుగా ఉంటారు. కనికరం కలిగి ఉంటారు. మంచి ఫలాలు కలిగి ఉంటారు. తర్వాత పక్షపాతం లేని వారుగా ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారండి? ఏదది? పక్షపాతం లేని వారుగా ఉంటారు. కొంతమంది పక్షపాతం కలిగి ఉంటున్నారు కనుకనే పక్షవాతాలు వస్తున్నాయి. ఏమండి? పక్కన వాళ్ళ మీద మనకేముండకూడదు? పక్షపాత బుద్ధి ఉండకూడదు. అలాంటి పక్షపాత బుద్ధి ఉంటే ఏమవుతుంది? చెప్పండి. పక్షపాత రోగాలు అలాంటివి సంపాదించుకుంటాం మనం. ఆమె పక్షపాత బుద్ధి ఎవరి మీద మనం చూపించకూడదు. ఆమె చెప్పండి, ఆమేన్. అది పక్షపాతపు బుద్ధులు మనం విడిచిపెట్టాలి. వేషధారణ కూడా ఉండదట. దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు వేషధారణగా ఉండరట. ఎలా ఉండరు? వేషధారణ ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా. మాట్లాడండి. హలో, చెప్పండి. బయట ఒకలాగా అలా ఉండొద్దు. ఆమేన్. వేషధారణ మనం ఏం చేయాలట? లేనివారుగా ఉండాలి. ఎవరు? దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు వేషధారణగా ఉండరు. నిజమైన బిడ్డలుగానే దైవిక లక్షణాలు కలిగే వాళ్ళు ఉంటారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరందరూ మంచోళ్ళేనా? మంచోళ్ళైతే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనందరూ వేషధారణ లేని వాళ్ళమేనా? లేని వాళ్ళమే కదా. ప్రైజ్ ది లార్డ్. పైకేమో వందనాలు అని పైకి చెప్పి పక్కన వాళ్ళ మీద గోతులు తవ్వితే, పక్కన వాళ్ళ మీద కుళ్ళుతో ఉంటే మన వేషధారణ మనం జీవిస్తున్నట్టు వేషధారణ జీవితం. కాబట్టి అలాంటి జీవితం విడిచిపెట్టాలి. ఆమేన్ చెప్పండి. సమాధానకరంగా అందరినీ మంచి మనసుతో ప్రేమించే మనసు కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. అది పైనుంచి దిగొచ్చిన జ్ఞానం కలిగిన వారు, ఆ జ్ఞానం కలిగిన వారు ఏమండి గొప్పవారుగా దేవుడు కనపరుస్తూ ఆశీర్వదిస్తారు వాళ్ళని. హల్లెలూయా. నెంబర్ 4 చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్ష రసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలను అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. ఆమేన్. హల్లెలూయా. అతడు గొప్పవాడట. యోహాను గొప్పవాడుగా మార్చబడ్డాడు. యోహాను కూడా 1 అబ్రహాం మనం చూసాం, 2 యోబు, 3 సొలొమోన్, తర్వాత 4 యోహాను గురించి మనం చూస్తున్నాం. 4వ విషయం, యోహాను కూడా గొప్పవాడుగా మారటానికి అతడు పుట్టింది మొదలుకొని దేవుని ఆత్మతో నింపబడిన వాడట. చెప్పండి, ఏం కలిగిన వాడు?
పుట్టింది మొదలుకొని దేవుని ఆత్మతో నింపబడినవాడు. ఆత్మతో నింపబడినవాడు. ఏ బాబు సిద్ధు, అటు వెనక తీసుకెళ్ళు, ఇటు అటు వెనక తీసుకెళ్ళు, కిందకి. హల్లెలూయా. యోహాను పుట్టింది మొదలుకొని, చెప్పండి, పుట్టింది మొదలుకొని ఎలా ఉన్నాడట? దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆత్మ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అతను తినే ఆహారం పుట్ట తేనె మిడతలు తినేవాడట. అతను జీవించిన జీవితం అంతా అరణ్యంలో జీవించాడు, అంటే ప్రత్యేకంగా బ్రతికాడు, ఆత్మను కలిగి జీవించాడు. నేను చెప్తున్నాను, దేవుని ఆత్మ కలిగిన వారు, ప్రత్యేకంగా జీవించేవారు గొప్పవారుగా మార్చబడతారు. ఆమేన్ చెప్పండి. ఈ లోకానికి వేరే మీరందరూ ఏం పొందాలి? రక్షణ పొందాలి. చెప్పండి, మాట్లాడండి. ఈ లోకానికి వేరే ఏం పొందాలి? రక్షణ పొందాలి. ఈ లోకానికి వేరే రక్షణ పొందిన వారు ప్లస్ దేవుని ఆత్మను కలిగిన వారు, వారిని దేవుడు ఘనముగా గొప్పవారిగా ప్రభు ఆశీర్వదిస్తారు. నిన్నటి దినాన ఒకరు బాప్తీసం ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం. అయ్యా శంకరయ్యకి బాప్తీసం ఇచ్చాం. హల్లెలూయా. శంకరయ్య ఇస్సాక్గా మార్చబడ్డాడు. ఆయన భార్య లక్ష్మమ్మ రెబ్కమ్మగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకా కొంతమందికి బాప్తీసాలు క్రిస్మస్ తర్వాత 25 తర్వాత ఇంకా కొంతమందికి బాప్తీసాలు ఇవ్వటం జరుగుతుంది. సిద్ధపడి మీరు కూడా ఉండాలి. ఈ లోకానికి మనం వేరైపోయి ఏమండి రక్షణ పొందుదుముగాక. వేరే రక్షణ పొందినప్పుడు, ఆ ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపడినప్పుడు ఏమండి అలాంటి వారిని, ఈ లోకానికి వేరైపోయి రక్షణ పొందిన వారిని, ఆత్మ అభిషేకం కలిగిన వారిని దేవుడు గొప్పవారుగా మారుస్తారు. అభిషేకం మనల్ని గొప్పవారుగా, ఘనమైన వారుగా మారుస్తుంది. ఉన్నతమైన స్థానములో మనల్ని నిలుపుతుంది. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇంకెవరైతే బాప్తిసం తీసుకోకుండా ఉన్నారో ప్రియులారా, మీరందరూ కూడా తీసుకోండి. ఆత్మ అభిషేకం, పరిశుద్ధాత్మని ఎవరైతే లేకుండా ఉన్నారో మీరందరూ కూడా అభిషేకాన్ని, పరిశుద్ధాత్మను కలిగి ఉండండి. ఆమేన్. ఇంకా రక్షణ లేని వారు, బాప్తిసం లేని వారు చేతులు ఎత్తండి ఒకసారి ప్లీజ్, దయచేసి ఏమనుకోవద్దు. బాప్తిస అనుభవం మాకు లేదండి, ఇంకా లేదండి అన్నవారు మంచిగా చేతులు ఎత్తండి. మంచిగా. హల్లెలూయా. మీకోసం సమయం వేచి ఉంది. క్రిస్మస్ తర్వాత మీరు మంచిగా సిద్ధపడి ఉండండి విశ్వాసంతో. పక్కన వాళ్ళు చూడొద్దు. ఎవరో చెప్పాలి, ఎవరో ఏదో చెప్తే వాళ్ళ మాటలు వినొద్దు. నీతో దేవుడు, సేవకుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు గుర్తించి లోబడు. ఆమేన్. హల్లెలూయా. లోబడి జీవించు. నీ జీవితంలో దేవుని కార్యాల అద్భుతాలు చూడగలుగుతారు. హల్లెలూయా. ప్రియులారా, ఏమండి తర్వాత విషయం మీతో మాట్లాడబోతున్నాను. చూడండి, ఐదో విషయం మత్తయి సువార్త 18:4 ఒక మాట రాయబడింది. తమను తాము తగ్గించుకున్న వారు దేవుడు గొప్పవారుగా మారుస్తూ ఉంటున్నారు. అక్కడ కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకున్నవాడెవడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతున్నాడు. హల్లెలూయా. ఏమండి ఎంతమంది తగ్గించుకుంటున్నారు మీరు ఈ లోకంలో? తగ్గించుకుంటున్నారా? తగ్గింపు జీవితం మనకి కావాలి. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు మనం తగ్గించుకోవాలి. ఆమేన్. అంతేకాదు అన్ని విషయాల్లో ప్రైజ్ లార్డ్ ఎవరైనా చెప్తే, వాళ్ళు చెప్తేనే నేను చెప్తాను, నేను చెప్పను, వాళ్ళు చెప్పిన తర్వాత చెప్తాను అనేటువంటి అంటే గర్వంతో మనం ఉండకూడదు. తగ్గింపు కలిగి మనం దేవుని సన్నిధిలో అందరం ఉండాలి. ఆమేన్. దీనులుగా తగ్గించుకొని జీవించాలి. లోకంలో ఎక్కడ మనం హెచ్చించుకోకూడదు, ఎక్కడ మనకి ఘనతలు రావడానికి ఇష్టపడకూడదు. దేవుడు హెచ్చాలి, మనం తగ్గాలి. దేవుని ఘనపరచాలి, మనము తగ్గి ఉండాలి. హల్లెలూయా. ప్రభు హెచ్చించబడాలి మన ద్వారా.
ప్రభు మన ద్వారా ఏమండి ఘనపరచబడాలి. ప్రభు మన ద్వారా మహిమ పొందాలి. మనం కాదు మహిమ పొందాల్సింది. ఎవరు? ప్రభు మహిమ పొందాలి. నువ్వు పాట పాడినా, నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు కూటం పెట్టించుకున్నా, నువ్వు ఏది చేసినా, నువ్వు కానుకిచ్చినా, అది ఏది చేసినా దేవుడు మహిమపరచబడాలి. హల్లెలూయా. మనం తగ్గించుకునే ఉండాలి, దీనులుగానే మనం ఉండాలి. ఆయన సన్నిధిలో దేవుడు వారిని ఘనపరుస్తారు, ఉన్నతంగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ఇస్తున్నాను ప్రభువా, క్రమం తప్పకుండా చర్చికి వస్తున్నానయ్యా, అదిగో పక్కనున్న వ్యక్తిలాగా నేను లేను నాయనా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడు, మనల్ని యోగ్యులుగా ప్రభు ఎంచడు. ఎందుకంటే నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ తోటి వ్యక్తిని నువ్వు ఏం చేస్తున్నావు? ద్వేషిస్తున్నావు. తోటి వ్యక్తిని నువ్వు ద్వేషించొద్దు. నువ్వు తోటి వ్యక్తిని చిన్న చూపు చూడొద్దు. అందరినీ సమానంగా దైవ ప్రేమతో నువ్వు ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి. నీకంటే ఒకరికంటే ఒకరు ఘనంగా ఎంచుకోవాలి కానీ ఎవరిని తగ్గించి చూడకూడదు, తగ్గించి మాట్లాడకూడదు, తగ్గించి వాళ్ళ దగ్గర వాళ్ళ విధి విధానాలు విషయాల్లో అండి తగ్గించి మనం ఏది చేయొద్దు. ఘనంగానే ఎంచాలి అందరినీ. ఆమేన్. అందరూ మీరు విలువైన వాళ్ళు మీరందరూ. ఆమేన్ చెప్పండి. మీరందరూ విలువైన వాళ్ళు అండి. ఎందుకంటే విలువైన యేసు రక్తంలో కడగబడిన బిడ్డలం మనం. ఆమేన్ చెప్పండి. మనందరం విలువైన బిడ్డలమే. బంగారం కంటే విలువైన వాళ్ళం మనం. అవునా? బంగారం కంటే మనం తక్కువ? చెప్పండి అమ్మా. బంగారం కంటే మనం ఏమైనా తక్కువ? బంగారం కంటే ఎక్కువ మనం విలువైన వాళ్ళం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి దేవునికి మనం అన్ని విషయాల్లో నమ్మకంగా జీవించాలి. నెంబర్ 6 చూడండి, ముందుకు మనం సాగిపోతున్నాం, ముగించుకోబోతున్నాం. చివరి మాటలు. ఎవరైతే దేవునికి ప్రార్థించేవారుగా ఉంటారో వారిని దేవుడు గొప్పవారుగా మారుస్తారట. కీర్తన 91:15 చూడండి. కీర్తన 91వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. నువ్వు మొరపెడితే, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు చేసే ప్రార్థన బట్టి ప్రార్థించే వారిని దేవుడు గొప్పవారుగా మారుస్తారు. ప్రార్థించే వారిని దేవుడు ఏం చేస్తాడు? గొప్పవారిగా, గనులుగా, ఉన్నతమైన దీవెనలతో ప్రభు నింపుతాడు. ప్రార్థన చేయకే ఏ ఆశీర్వాదం పొందుకోవట్లే మనం. ప్రార్థన చేయకనే ఏ దీవెన పొందుకోలేకపోతున్నాం. ప్రార్థించేవారుగా మనం ఉండగలిగితే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాము. గొప్పగా మనం దీవించబడతాము. మన జీవితంలో అండి గొప్ప కార్యాలు మన జీవితంలో చేయటమే కాదు, గొప్పోడుగా దేవుడు చేస్తాడు. ఆయన ప్రార్థించేవారుగా మనం ఉండాలి. వాళ్ళని ఏం చేస్తాడంటే ఆయన శ్రమల్లో ఇచ్చి వారిని తప్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించేవారుగా ఉండాలి. ప్రార్థన లేని విశ్వాసిగా, ప్రార్థన లేని సేవకుడిగా మనం ఉండకూడదు. ఆమేన్. ప్రార్థించేవారే దేవుని సన్నిధిలో ప్రభు ఇష్టపడుతున్న బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. ప్రార్థన అనేది చాలా ఆశీర్వాదకరమైనది క్రైస్తవ జీవితానికి. అది జీవంతో కూడిందిగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆఖరిగా నేను ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. చూడండి, పరిచర్య చేసేవారు గొప్పవారుగా దేవుడు చేస్తున్నాడట. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం. మీలో అలాగుండకూడదు. మీలో ఎవరైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల, మీలో ఎవరైనా గొప్పవారుగా కోరిన ఎడల మీకు పరిచారం చేయువాడై ఉండవలను. పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఆమేనండి. అమ్మా చెప్పండి. గొప్పవారుగా ఉండాలనుకున్న వాళ్ళు ఏం చేయాలట? పరిచర్య చేయాలని చెప్పండి. పరిచర్య చేయటం అంటే బాగా సీప్ అనుకుంటున్నారా మీరు? మీరు చర్చ అయిపోయిన తర్వాత ఒక చాప ఎత్తండి పట్ట. కొన్ని రోజులు పోయేసరికి మీ జీవితంలో ఎన్ని దేవుడు గొప్ప కార్యాలు చేస్తారో చూడండి. హల్లెలూయా. చర్చ అయిపోయిన తర్వాత మీరు ఒక కుర్చీ వేయండి, కుర్చీ తీయండి, ఊడ్చండి,
మీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూడండి. ఆమేన్. పరిచర్య చేసేవారిని దేవుడు గొప్పవారుగా మారుస్తారట. పరిచర్య చేయాలి. ఒక భోజనాలు అయితే ఒక ప్లేట్ కడగండి. చర్చికి వచ్చిన బిడ్డలు భోజనం చేసిన ప్లేట్లు కడగండి, సమర్పించుకొని సేవకులు ఏమండి దేవుని సన్నిధిలోకి వచ్చి ఏమండి సమర్పించుకొని ఏదైనా పని చేయండి. పరిచర్య జరుగుతుంటే ఏదైనా చేయండి. అది ఆశీర్వాదంగా దేవుడు నీకు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేసే పరిచర్య బట్టి దేవుడు మనల్ని ఘనపరుస్తాడట. మంచిగా ఆ బాత్రూమ్స్ మంచిగా కడగండి, శుభ్రంగా ఉంచండి. పొద్దున్నే సమర్పించుకొని వచ్చి ఆదివారం రోజు ఏమండి మొత్తం పట్టలు అన్నీ చక్కగా, చైర్స్ అన్నీ చక్కగా మీరు వేయండి. అలా సమర్పించుకొని తీర్మానం చేసుకొని వచ్చి ఇలా పరిచయం చేస్తే మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చూడగలుగుతారో. ప్రైజ్ ది లార్డ్. మరి ఏదైనా కూటం పెట్టుకున్నప్పుడు అక్కడ లేచి చక్కగా వడ్డించి అందరికీ పరిచయం చేయటం, ఇలా పాలు పంపులు మనం పొందినప్పుడు వారి జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం పరిచయం చేయాలండి. అలా పరిచయం చేసినప్పుడే ఆశీర్వదిస్తాడు యేసయ్య. నీళ్లు తీసుకురమ్మన్నప్పుడు నీళ్లు తీసుకురావటం, కడగమన్నప్పుడు కడగటం, ఏమంటే కొన్ని చెప్పకుండా నువ్వు చేయాలి. అన్ని చెబితే చేస్తే విధేయత అంటారు. సురేష్ అయ్య గారు చెప్పేవారు, చెప్తే చేసేది విధేయత, చెప్పకుండా మీ అంతటా మీకు కలిగితే అది చేసేదాన్ని సమర్పణ అంటారు. హల్లెలూయా. సమర్పణ మీలో రావాలి. చర్చిలో ఏమైనా కొదువు ఉందా, అది కొదువు ఉంటే మనం అది చూసి, ఆ చర్చిలో కాంగో ఉంది, చర్చిలో కీబోర్డ్ ఉంది, చర్చిలో ప్యాడ్స్ లేదే, చర్చిలో ప్యాడ్స్ ఒకటి తీసుకొద్దామే, చర్చిలో పలానా ఫ్యాన్ లేదే, చర్చిలో పలానా లేదే అని మీ అంతటా మీరు ఆలోచన చేసి సమర్పించుకొని దేవుని సన్నిధికి తీసుకొచ్చేది దాన్ని ఏమంటారంటే సమర్పణ అంటారు. హల్లెలూయా. నెలకు ఒకసారి భోజనాలు బల్లారాధన రోజు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పేసి అని తెలియచేస్తున్నప్పుడు, అయ్యా ఫలానా వ్యక్తితో బ్రదర్ వచ్చే వారం మీరు ఏర్పాటు చేయండి, మీరు చర్చిలో భోజనాలు ఏర్పాటు చేయండి అని చెప్పేసి నేను చెప్పటం కాదు. నేను చెప్పకుండా ముందే, అయ్యా వచ్చే వారం వచ్చే నెలలో నేను భోజనాలు ఏర్పాటు చేస్తానని చెప్పనాలి. హల్లెలూయా. అంటే వాళ్ళందరూ వాళ్ళు అలా చెప్పినప్పుడు దాన్ని ఏమంటారు? సమర్పణ. అది ప్రతిష్ట, సమర్పణ నీలో ఉంది. దేవునికి స్తోత్రం. అది దేవుని సన్నిధిలో నువ్వు సాంబార్తో పెట్టినా అది ఆశీర్వాదం. ఆమె చెప్పండి. నువ్వు చికెన్లో మటలు తీసుకొచ్చి చెయ్యాలి అని చెప్పేసి లేదు. నెలకోసారి జరిగే కార్యక్రమంలో నువ్వు ప్రేమతో ఏది చేసినా అది ఆశీర్వాదం. ఒకరు పెట్టాలనుకుంటే పెట్టు. ఆమేన్. హల్లెలూయా. అది దీవెన. ఈరోజు కూడా ఒకరు సమర్పించుకొని చేశారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. మీ అందరికీ ప్రేమ విందు రెడీగా ఉంది. హల్లెలూయా. మా సిద్ధంగా ఉందా? హల్లెలూయా. అలా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలలాగా సమర్పించుకొని దేవుని సన్నిధిలో ఉంటూ ఉండాలి. పరిచర్య చాలా గొప్పది. దేవుని సన్నిధిలో పరిచర్య చాలా గొప్పది. పరిచర్య చేసేవారిని దేవుడు గొప్పవారుగా మారుస్తున్నారు. హల్లెలూయా. నువ్వు ఏ పరిచర్య చేస్తావు? పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఆమేన్. మంచి పరిచర్య చేయండి. ఇది కూడా దేవుని సేవలో ఒక పరిచర్యే. హల్లెలూయా. వాక్యం చెప్తేనే పరిచర్య కాదు, పాట పాడితేనే పరిచర్య కాదు. దేవుని సన్నిధిలోను అన్ని విషయాల్లో పాలు పొంది బాధ్యత కలిగి అన్నిటిలో పరిచర్య చేయటం కూడా దేవుని పరిచర్యలను పాలు భాగస్తులైనట్లే. స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, మీ హృదయాల్లో భద్రపరచుకోండి మాటలు. అందరూ ఒకసారి రిపీట్ చేసుకుందామా? చెప్పండి. ఎవరిని దేవుడు, ఆయన గొప్పవాడు కనుక ఆయన బిడ్డలమైన మనల్ని కూడా గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నారు. ఎవరు దేవుడు గొప్పవారుగా ఘనమైన వారుగా దేవుడు ఆశీర్వదిస్తున్నారు? నెంబర్ 1,
దేవుని మాటకు లోబడిన వారిని. రెండవది యోబు మనం చూసి యథార్థవంతులుగా, యథార్థత కలిగి, న్యాయవంతుడిగా, భయభక్తులు కలిగి చెడుతను విసర్జిస్తున్నాడు, అందుకని దేవుడు గొప్పవాడిగా మార్చాం. మూడవది సొలొమోను మనం చూసాం, దేవుని జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని కలిగిన వారు గొప్పవారుగా మార్చబడతారు. తర్వాత 4 ఆత్మ కలిగిన వారు, దేవుని ఆత్మ కలిగిన వారు, ఈ లోకానికి వేరే జీవించి రక్షణ పొందిన వారు, ఆత్మ కలిగిన వారు దేవుడు గొప్పవారుగా మారుస్తున్నారు. 5 తగ్గించుకున్న వారిని దేవుడు గొప్పవారుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. తగ్గించుకున్న వారిని. తర్వాత 6 ప్రార్థించేవారు గొప్పవాళ్ళుగా దేవుడు మారుస్తారు. ప్రార్థించండి, అందుకనే బాగా ప్రార్థించండి. ప్రార్థిస్తున్నారా? ఇంకా ప్రార్థించండి. 7 పరిచర్య చేసేవారిని దేవుడు గొప్పవారుగా మారుస్తున్నారు. హల్లెలూయా. అలా మనం ముందుగాక మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, నువ్వు గొప్పవాడువు కనుక నీ బిడ్డలమైన మేము కూడా గొప్పవారుగా ఉండాలని, అయ్యా పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని కానీ వారు నా మీద తిరగబడుచున్నారంటున్నారు. ఎక్కడ ప్రభువా నీకు ఇష్టం కాని లక్షణాలు, ప్రభువా ఆ తిరుగుబాటుతను, మూర్ఖత్వ, పాపము మాలో ఉన్న క్షమించండి అయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, సరి చేసుకొని, ఒప్పుకొని, అయ్యా అబ్రహాం వలె మేము నీకు లోబడి విడిచిపెట్టవలసిన విడిచిపెడతాం ప్రభు అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని అందరూ